అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. నేనైతే ఇప్పుడు అనకాపల్లి గవరపాలెంలో మీనాక్షి దేవాలయం దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని ప్రత్యేకించి అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకం శ్రీ కామాక్షి దేవస్థానం అనకాపల్లి నిదానం రెడ్డి శ్రీ కామాక్షిదేవి దేవస్థానంలో మేము విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా కొన్నాడు వెంకట సత్య నరసింహాచారి పెదబాబున నేను విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవానుడి జన్మదినోత్సవ కార్యక్రమం మేము జరుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా మేము చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఊరేగింపుగా పురవీధుల్లో వెళ్ళి ఊరేగించుకొని తర్వాత శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము. విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవర్తారం వీరబ్రహ్మ గురువజే. ఈనాడు చాలా సుదినమైనటువంటి రోజు. ఈనాడు మహా లోక కళ్యాణార్థమై లోక మనుగడ కళ్యాణార్థమై ఆది పురుషుడైనటువంటి సనాతన ధర్మంలో మొట్టమొదటిగా శూన్యంలోంచి ఆవిర్భవించినటువంటి మహామూర్తి శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవానుడు. ఈ మహాజయంతి మహోత్సవము నాడు అనకాపల్లి గ్రామమైనటువంటి అనకాపల్లి పట్టణమైనటువంటి విశ్వబ్రాహ్మణ సంఘంలో వార్షికంగా ప్రతి ఏటా కూడా స్వామివారి ఆరాధనా మహోత్సవము ప్రారంభమయ్యింది. ఈనాడు ఈ కార్యక్రమానికి అనకాపల్లి పంచదాయల వారందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా జయప్రదం చేసి తదుపరి స్వామివారి ఆలయంలో పూజాది కైంకర్యాదులు నిర్వహించి మరియు స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులు అందరూ స్వీకరించి ఆ తదనంతరం స్వామివారి శోభాయాత్ర అనకాపల్లి పట్టణ ప్రాంత పురవీధుల్లో గుండా స్వామివారి శోభాయాత్ర దిగ్విజయంగా జరపబడుచున్నది. ఆ తరువాత కార్యక్రమం స్వామివారి అనకాపల్లి చివరి భాగమైనటువంటి అండ్రబ్రిడ్జి వద్ద జగద్గురు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఆ యొక్క విందు కార్యక్రమంలో పాల్గొని ఆ తదనంతరం శోభాయాత్ర మళ్ళా ఆలయంకే చేరుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరియు స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో కామాక్షి కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో పంచదాయ సంబంధించిన శిల్పకార సంఘం ఆధ్వర్యంలో మరియు కమ్మర పనివారి సంఘ ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా ఇతర పనివారి సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమం దిగ్విజయంగా అనకాపల్లిలో జరిపించబడుతుంది. ఈ యొక్క ఆది మూలమైనటువంటి విశ్వకర్మ భగవానుడు ఈ యొక్క సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ సృష్టి విశ్వకర్మ అంటే విశ్వమానికానికి పంచదాయులు అంటే కర్మ అంటే విశ్వం కర్మ అంటే అర్థం. విశ్వం అంటే ఈ యొక్క ప్రపంచం, కర్మ అంటే అది స్వామివారి సంబంధించిన మానవులకు కావలసిన వివిధ రకాల పనిముట్లన్నీ కూడా సందరించే విశ్వ బ్రాహ్మణులు. అంటే ప్రతి మనిషి కూడా శిశువు జన్మించిన దగ్గర నుంచి శిశువు అంతిమ యాత్ర వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క అడుగులో స్వామివారి సంబంధించినటువంటి పంచదాయ వృత్తుల వారందరూ కూడా ఈ పంచమూర్తులు తాలూకా ఆభరణాలు కానీ అలాగే తల్లి బిడ్డని వేరు చేసే బంధం ఉంది. ఆ తల్లి బిడ్డని బంధం చేసేది అందరం కూడా ఆ యొక్క కత్తితో వేరు చేస్తారు, అంటే కట్టతో. అంటే అర్థం ఏంటంటే ఆది నుంచి కూడా శిశువు ఆది నుంచి కూడా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు తల్లికి బిడ్డకి కూడా ఈ యొక్క ఆది నుంచి కూడా స్వామివారి సంబంధించినటువంటి కమరాచారి గారి ద్వారాగా జరుగుతుంది. అలాగే ఆడ మగ అనేటువంటి రూపాంతరానికి చేసేది ఆ యొక్క శిశువుకి చెవుపోగులు, అలాగే శిశువు పడుకోవడానికి ఉపయోగించే మంచాలు, ఆ శిశువు ఆడుకోవడానికి బండి చక్రాలు, అలాగే ఆ శిశువు మళ్ళా
పాకురుతూ ఉన్నటువంటిది. అంటే మొత్తం అంతా కూడా మానవుడికి మనుగడకు కావలసినటువంటి కర్మనంతటినీ కూడా చేసేవాడే విశ్వకర్మ భగవానుడు. ఆది పురుషుని తాలూకా ఈ రోజు జయంతి మహోత్సవం అత్యంత వైభవపేతంగా అనకాపల్లి పట్టణ ప్రాంతంలో జరిపించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. శ్రీ కామాక్షిదేవి నమః. అనకాపల్లి పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన శ్రీ విశ్వకర్మ భగవానుని పూజా కార్యక్రమం అతి వైభవంగా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘ పంచదాయ వృత్తుల వారి ఆధ్వర్యంలో ఘనంగా జరపబడుతుంది. ప్రతి ఏటా కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. ఈ సృష్టికర్తని ఈ విధంగా మనం తలంచుకొని ఆయన యొక్క పూజా కార్యక్రమం చేయడం మన యొక్క అందరి యొక్క భాగ్యంగా భావిస్తున్నాను. ప్రజలకి అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరికీ కూడా జగద్గురు విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వీళ్ళందరూ కూడా చాలా వైభవంగా చేస్తున్నటువంటి ఈ ఉత్సవాల్లో మేము పాలు పంచుకోవటం కూడా చాలా ఆనందదాయకం. ఇలాగే ఎందుకంటే ఘనంగా కూడా ప్రతి సంవత్సరం కూడా జరిపించాలని మా సంఘీయుల్ని కార్యకర్తల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవర్తారం వీరబ్రహ్మ గురువజే. ఈనాడు చాలా సుదినమైనటువంటి రోజు. ఈనాడు మహాలోక కళ్యాణార్థమై, లోక మనుగడ కళ్యాణార్థమై ఆది పురుషుడైనటువంటి సనాతన ధర్మంలో మొట్టమొదటిగా శూన్యంలోంచి ఆవిర్భవించినటువంటి మహామూర్తి శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవానుడు. ఈ మహాజయంతి మహోత్సవము నాడు అనకాపల్లి గ్రామమైనటువంటి అనకాపల్లి పట్టణమైనటువంటి విశ్వబ్రాహ్మణ సంఘంలో వార్షికంగా ప్రతి ఏటా కూడా స్వామివారి ఆరాధనా మహోత్సవము ప్రారంభమయ్యింది. ఈనాడు ఈ కార్యక్రమానికి అనకాపల్లి పంచదాయల వారందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా జయప్రదం చేసి, తదుపరి స్వామివారి ఆలయంలో పూజాది కైంకర్యాదులు నిర్వహించి, మరియు స్వామివారి తీర్థప్రసాదాలు భక్తులు అందరూ స్వీకరించి, ఆ తదనంతరం స్వామివారి శోభాయాత్ర అనకాపల్లి పట్టణ ప్రాంత పురవీధుల్లో గుండా స్వామివారి శోభాయాత్ర దిగ్విజయంగా జరపబడుచున్నది. ఆ తరువాత కార్యక్రమం స్వామివారి అనకాపల్లి చివరి భాగమైనటువంటి అండ్రబ్రిడ్జి వద్ద జగద్గురు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఆ యొక్క విందు కార్యక్రమంలో పాల్గొని, ఆ తదనంతరం శోభాయాత్ర మళ్ళా ఆలయంకే చేరుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరియు
స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో, కామాక్షి కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో, పంచదాయ సంబంధించిన శిల్పకార సంఘం ఆధ్వర్యంలో, మరియు కమ్మర పనివారి సంఘ ఆధ్వర్యంలో, మరియు ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా ఇతర పనివారి సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమం దిగ్విజయంగా అనకాపల్లిలో జరిపించబడుతుంది. ఈ యొక్క ఆది మూలమైనటువంటి విశ్వకర్మ భగవానుడు ఈ యొక్క సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ సృష్టి విశ్వకర్మ అంటే విశ్వం, విశ్వమానికానికి పంచదాయులు అంటే కర్మ, అంటే కర్మ అంటే విశ్వం, కర్మ అంటే అర్థం విశ్వం అంటే ఈ యొక్క ప్రపంచం, కర్మ అంటే అది స్వామివారి సంబంధించిన మానవులకు కావలసిన వివిధ రకాల పనిముట్లన్నీ కూడా సందరించే విశ్వ బ్రాహ్మణులు. అంటే ప్రతి మనిషి కూడా శిశువు జన్మించిన దగ్గర నుంచి శిశువు అంతిమ యాత్ర వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క అడుగులో స్వామివారి సంబంధించినటువంటి పంచదాయ వృత్తుల వారందరూ కూడా ఈ పంచమూర్తుల తాలూకా ఆభరణాలు కానీ, అలాగే తల్లి బిడ్డని వేరు చేసే బంధం ఉంది. ఆ తల్లి బంధాన్ని, తల్లి బిడ్డని బంధం చేసేది అందరూ కూడా ఆ యొక్క కత్తితో వేరు చేస్తారు, అంటే కట్టతో. అంటే అర్థం ఏంటంటే ఆది నుంచి కూడా శిశువు ఆది నుంచి కూడా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు తల్లికి బిడ్డకి కూడా ఈ యొక్క ఆది నుంచి కూడా స్వామివారి సంబంధించినటువంటి కమరాచార్య ద్వారాగా జరుగుతుంది. అలాగే ఆడ మగ అనేటువంటి రూపాంతరానికి చేసేది ఆ యొక్క శిశువుకి చెవుపోగులు, అలాగే శిశువు పడుకోవడానికి ఉపయోగించే మంచాలు, ఆ శిశువు ఆడుకోవడానికి బండి చక్రాలు, అలాగే ఆ శిశువు మళ్ళా పాకురుతూ ఉన్నటువంటిది. అంటే మొత్తం అంతా కూడా మానవునికి మనుగడకు కావలసినటువంటి కర్మనంతటినీ కూడా చేసేవాడే విశ్వకర్మ భగవానుడు. ఆది పురుషుని తాలూకా ఈ రోజు జయంతి మహోత్సవం అత్యంత వైభవపేతంగా అనకాపల్లి పట్టణ ప్రాంతంలో జరిపించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.